ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా విష్ణు ఆరాధన ఏ విధంగా చేయాలి, దీంతో పాటు వచ్చే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీ మనసుకు భావోద్వేగాలకు దగ్గరయ్యే పనులపై దృష్టి పెట్టినప్పుడు సరికొత్త అద్భుతమైన ఆలోచనలు వాటంతట అవే స్ఫురిస్తాయి. మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసే పనిలో ప్రతిభ రెట్టింపై విజయాన్ని అందించే సరికొత్త మార్గాలు సులువుగా తడతాయి. ఇక నేటి ఈనాడు పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల సప్తమి, రాత్రి 8:27 వరకు. నక్షత్రం స్వాతి, ఉదయం 9:10 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:31 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:12 నుంచి 4:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి శుభ సమయం ఉదయం 9:50 నుంచి 10:15 వరకు. సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు. ఈ శుభ సమయంలో ఆర్థికపరమైన విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాలకు సంబంధించి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పనులు ఉన్నా అవి సానుకూలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. సాంకేతిక పరమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలుంటాయి. అయితే ఈరోజు నూతన పెట్టుబడులు లాంటివి పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, బుధ గురువులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఆర్థిక స్థితిగతుల గురించి తగు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వీటి గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి మీరు తగు నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. మేషరాశి వారు ఈరోజు శ్రావణ బుధవారం సందర్భంగా హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపార పరంగా మీరు నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మీరు ఇతరులతోటి చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవటం వలన లాభం కలిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు మీకు సంబంధం లేని విషయాలలో మీరు శ్రద్ధ వహించడం వలన మీకు అపకీర్తి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. చేయని పనులకు కూడా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే
ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఎక్కువగా శ్రమకి, ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండటం, శ్రమకి గురి కావటం, ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ఉండకపోవటం వలన మీరు అనేక సమస్యలకి గురవుతూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన యువత ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం అనేది కనపడుతోంది. అన్ని విషయాలలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. నిత్య జీవితంలో మనం పాటించే వాస్తు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాస్తు సూత్రాలు చూద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర: ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించి పచ్చని మొక్కలను పెంచటం సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. లాకర్ లేదా నగదు పెట్టెపై అనవసరపు వస్తువులను ఉంచకుండా శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంప్రదాయ వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిరోజు కొంతసేపు దైవస్మరణ, ప్రశాంత వాతావరణం కనిపించటం కుటుంబ సౌఖ్యానికి మేలు చేస్తుందని విశ్వసిస్తారు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమాధికం. దీంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ యొక్క సంతానంతో సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శ్రద్ధ కనిపించటం లేదు. ఇక వీటన్నిటితో పాటు తీసుకుంటున్న నిర్ణయాలపైన ఎక్కువగా ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయం గురించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన యువత విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఆశించటం లేదా వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం, దీంతో పాటు సంతానము, సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి, వీటి గురించి ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అశ్రద్ధ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీని వలన మీకు ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన యువత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎదురు చూడటం అనేది గోచరిస్తోంది. తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగానికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మళ్ళీ మీరు పునరాలోచించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్నంత తొందరగా పనులు పూర్తి కాకపోవటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది. ఇక కన్యా రాశికి చెందిన యువత విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంది. చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించిన ప్రతి విషయం పైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనపరచడం అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. అధిక ధన నష్టం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశికి చెందిన యువత ముఖ్యంగా విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే ఆశించిన విధంగా మీకు అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో పురోగతి అనేది సూచిస్తోంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఏదో ఒక కారణంతో వారికి ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసుకి నచ్చిన విధంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరులని దూషించటం, నిందించటం లాంటివి మీలో ఎక్కువగా ఈ రోజు గోచరిస్తూ ఉంటాయి. మీ ఆలోచనలకు తగిన విధంగా నలుగురు ప్రవర్తించటం లేదనే భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు అనాలోచితంగా అనే మాటల వలన కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి పొరపచ్చాలు లేదా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనలకు తగిన విధంగా పనులు పూర్తి చేయడానికి మీరు ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా దూర ప్రయాణాలు లాంటివి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నలుగురితోటి మీరు ఇబ్బందికరంగా మాట్లాడటం వలన స్నేహితులతోటి, బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి వీరికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించటం అనేది గోచరిస్తోంది. అన్నదమ్ములతోటి ఆస్తులకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. మీ వైవాహిక జీవితం గురించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే ప్రతి వారితోటి కూడా మనస్పర్ధలు లాంటివి కలుగుతూ ఉంటాయి. వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు కొంటున్న ఆస్తుల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి అవుతున్నా కూడా సమయానుకూలంగా మీకు ఏదో ఒక సహాయం లాంటిది అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధం లేని విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ విషయాలలో అనుకోని పరిస్థితులు అనేవి మీకు కనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నమ్మక ద్రోహం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి పనివారి వలన ఎక్కువగా సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆశించిన ఎదుగుదల లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక కుంభరాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు మార్పుల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వ్యక్తుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మంచి పనుల కోసం ఎక్కువగా మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం కనపడుతోంది. మీ ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కుటుంబ సభ్యులని కలవటము, వారితోటి సమయం గడపటం లాంటివి కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్న వారికి ఇవి వాయిదా పడటం కానీ, లేదా రావలసిన మీకు ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది అందకపోవటం కానీ, ఇలాంటివి ఈరోజు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన యువత ఉద్యోగ బదిలీల వలన కొంత అలసటకి, శారీరక శ్రమకి గురవుతూ ఉంటారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. గ్యాడ్జెట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వాదశ రాశుల వారి పైన ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఆర్థిక స్థితిగతులలో తగిన మార్పులు కలగడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సానుకూలత లభించడానికి ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపిస్తూ ఉండాలి. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే ఈరోజు కీలక విషయాలలో ఏకాగ్రత అవసరం. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ధైర్యంతో వ్యవహరించాలి. ఈరోజు వ్యాపారపరమైన నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలు వినకుండా ఉండాలి. మీ బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి.